నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. మార్నింగ్ ప్రైమ్ టైమ్ లో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. భారత్ మండపంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవనున్నారు. వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో ఏడాది నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తుంది కేంద్రం. రాష్ట్రాల సుస్థిరాభివృద్ధి అలాగే ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలకు వివరించనున్నారు. ఇక ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవనున్నారు. 2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం హాజరవుతూ ఉన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సీఎం ఆవిష్కరిస్తారు. పెట్టుబడుల సాధన అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ఇక ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక, నీటి ప్రాజెక్టులో ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం చంద్రబాబు కూడా హాజరవనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. భారత్ మండపంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవనున్నారు. వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో ఏడాది నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తుంది కేంద్రం. రాష్ట్రాల సుస్థిరాభివృద్ధి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలకు వివరించనున్నారు. ఇక ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవనున్నారు. 2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం హాజరవబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సీఎం ఆవిష్కరిస్తారు. పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ఇక ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక, నీటి ప్రాజెక్టుల ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, అంటే ఈ నీతి ఆయోగ్ లో మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి, దట్టు కాంగ్రెస్ నుంచి సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా వెళ్లబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా, అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి మనం ఏపీ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ నుంచి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు కాబట్టి సో ఎలా ఉండబోతుంది? చూస్తున్నాం, రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో భారత్ మండపంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం కానుంది. నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం ఇది. ముఖ్యమంత్రులతో, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు, వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర ప్రత్యేక ఆహ్వానాలతో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. దీనికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఇక్కడ అయితే అల్పాహారంతో పాటు గ్రూప్ ఫోటో ప్రధాని మోడీతో సీఎంలంతా కూడా ఫోటో దిగుతారు. ఆ తర్వాత 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ అనే లక్ష్యంతో 2047 లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 10వ మీటింగ్ గా జరుగుతున్నటువంటి ఈ సమావేశం అయితే 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 100 ఏళ్ల లక్ష్యంగా అయితే 100 ఏళ్ల సంబంధించి దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లకు సంబంధించి, అలాగే ఐటీ, ఫార్మా రంగాలకు సంబంధించిన అభివృద్ధి విషయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రధానంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, 200 రూపాయలకు సంబంధించినటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే కరెంట్ బిల్లుకు సంబంధించినటువంటి దానిపైన కావచ్చు, ఉచిత గ్యాస్ కు సంబంధించి ఇవన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ కేంద్రంగా అయితే ఆ సమావేశంలో వివరించబోతున్నారు. అలాగే రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టిన సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా అదే వేదిక నుంచి రిక్వెస్ట్ చేయబోతున్నారు. 2018 తర్వాత సీఎం గా తొలిసారిగా రేవంత్ రెడ్డి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ
నుంచి స్పష్టంగా అయితే మొత్తం అభివృద్ధి పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి నీతి ఆయోగ్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు, మరి కాసేపులోనే సమావేశంలో పాల్గొంటున్నారు. సో వికసిత్ భారత్ అనే నినాదంతో జరుగుతున్నటువంటి 2047 కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ వేదిక నుంచి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తెలంగాణలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఐటీ, ఫార్మా, ఇతర రంగాలకు సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇవన్నిటి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా వివరించబోయే ప్రయత్నం చేస్తారు. ఎస్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.